వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ హైదరాబాద్ కు చేరింది. మంత్రి కొండా సురేఖపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు వరంగల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షిని కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి కలిశారు. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న విషయాలపై దృష్టి సారించాలని కోరారు. పార్టీని ఇబ్బంది పెట్టే అంశాలను ఉపేక్షించేది లేదని మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది వరంగల్ పాలిటిక్స్ కి సంబంధించి. సో ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ రోజు రోజుకి ముదురుతుందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు వరంగల్లో కంటిన్యూ జరిగినటువంటి ఈ ఎపిసోడ్ ఈ రోజు హైదరాబాద్కు చేరింది. కాసేపటి క్రితం ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షి నటరాజన్ను కలిసిన వరంగల్ నేతలు జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మీనాక్షి నటరాజన్కి ఒక నివేదిక ఇచ్చారు. ముఖ్యంగా అక్కడ కొండా దంపతులు చేస్తున్నటువంటి వ్యవహారాల వల్ల మిగతా ఎమ్మెల్యేలందరూ డిస్టర్బ్ అవుతున్నారని కాంగ్రెస్ వరంగల్కి సంబంధించినటువంటి నేతలు ఇటు కేఆర్ నాగరాజ్ కానీ, గండ్ర సత్యనారాయణ, దాంతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, వెంకట్రామిరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కొంతమంది కలిశారు. వరంగల్లో జరుగుతున్నటువంటి విషయాలను పూసగుచ్చినట్టు మీనాక్షి నటరాజన్కు వివరించారు. ముఖ్యంగా అక్కడ మంత్రి చేస్తున్నటువంటి వ్యవహారం కానీ, అక్కడ కొండా మురళి చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీ ఇబ్బందులు పడుతున్నది, దాంతోపాటు పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి అనే విషయాన్ని మీనాక్షి నటరాజన్కు చెప్పారు. మీనాక్షి నటరాజన్ చొరవ తీసుకొని వరంగల్లో, ఉమ్మడి వరంగల్లో ఏం జరుగుతుందనే అంశం మీద ఒక నివేదిక తెప్పించుకుంటే తమకి పూర్తి నిజాలు తెలుస్తాయి, దాని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు అని ఉమ్మడి వరంగల్ నేతలు మీనాక్షి నటరాజన్కు చెప్పారు. దీంతో మీనాక్షి నటరాజన్ కూడా నేతలందరూ సమన్వయం పాటించాలి, కొత్త నేత అనే తేడా లేకుండా అందరూ ఒకరినొకరు కలుపుకొని ముందరికి వెళ్ళాలి, ఒకరిపై ఒకరు దుర్భాషలు ఆడుకుంటే పార్టీ నష్టపోతుంది, పార్టీ అబాసు పాలవుతుంది అనే విషయాన్ని వరంగల్ నేతలకు చెప్పారు. దాంతోపాటు త్వరలోనే తాను వరంగల్కు వెళ్ళి లేదంటే వరంగల్ నేతలను హైదరాబాద్కు పిలిపించుకొని వాళ్ళ దగ్గర నుంచి పూర్తి ఇన్పుట్స్ తీసుకుంటాను, వరంగల్ జిల్లాలో ఏం జరుగుతుందనే విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎవరైతే పార్టీకి ఇబ్బందులు పాలు చేస్తున్నారో, పార్టీ లైన్ ఎవరైతే దాటుతున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని మీనాక్షి నటరాజన్ చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.